డియర్ స్టూడెంట్స్, టుడే మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ప్రాబ్లమ్ని ఫండమెంటల్స్ని బాగా విని అర్థం చేసుకున్నట్లయితే కొత్త లెక్కల్ని మీరే సొంతగా చేయగలుగుతారండి. రెండోది, ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ లెవెల్ 1 అర్థమెటిక్లో సంబంధించిందండి. నేను గత వీడియోలో చెప్పాను, లెవెల్ 1 లెవెల్ 2 అని రెండు ఉంటాయి. లెవెల్ 1 కనుక ప్రిపేర్ అయితే మ్యాక్సిమం క్లరికల్ క్యాడరు, కానిస్టేబుల్స్, ఎస్ఐలు, ఐసెట్ వాటన్నిటికీ ఉపయోగపడతాయి. లెవెల్ 2కి వచ్చేసరికి ఎన్డీఏ, నెక్స్ట్ క్యాట్, మ్యాట్ వాటికి ఉపయోగపడతాయండి. సో ప్రతి చాప్టర్ని చక్కగా స్టార్టింగ్ నుంచి చివరి దాకా విని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మా మరిన్ని నోటిఫికేషన్స్, ఆ బెల్ బటన్ నొక్కినట్టయితే మరిన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయండి. సో ఈరోజు మనం చేసే టాపిక్ పేరు పైప్స్ అండ్ సిస్టమ్స్. పైప్స్ అండ్ సిస్టమ్స్, పైప్స్ అంటే పైపులండి, గొట్టాలు. సిస్టమ్ ఆ గొట్టాల వాటర్ నింపే స్టోరేజ్, దాన్ని తొట్టె అంటారు, రిజర్వాయర్ అంటారు, మీ ఇష్టం, వాట్ ఎవర్ మేము ఏమైనా మాట్లాడుకోవచ్చు. మెయిన్గా ఈ సినాప్సిస్ పాయింట్లో మీరు గమనించాల్సిన విషయం, ఫిల్ అనే పదం కనపడుతుందండి. ఫిల్ని పాజిటివ్ సైన్ ఇండికేషన్ అండి. అంటే ఫిల్ అంటే నింపటం, నింపటాన్ని పాజిటివ్ సైన్ ఇండికేషన్. ఎంటీ అంటే ఖాళీ చేయటం అండి, నెగిటివ్ సైన్ ఇండికేషన్. సో ఖాళీ చేయటాన్ని మైనస్ అంటాం, నింపటాన్ని పాజిటివ్ అంటాం అండి. ఏంటి వీటి చిన్న ఎగ్జాంపుల్, ఏ అనే పైప్ ఒకటి ఉందండి, బి అనే పైప్ ఉందండి. ఈ రెండు కూడా పాజిటివ్లు కనుక అయితే, అంటే ఫిల్ చేసేవైతే మన రిజల్ట్ ప్రొడక్ట్ బై సమ్ అండి. ప్రొడక్ట్ బై సమ్ టైమ్ అండ్ వర్క్ యొక్క సిస్టర్ చాప్టర్ అండి. సేమ్ టైమ్ అండ్ వర్క్లో డేస్ గురించి మాట్లాడతాం, ఇక్కడ అవర్స్ గురించి, మినిట్స్ గురించి మాట్లాడతామండి. ఎందువల్ల టైమ్ అండ్ వర్క్లో వచ్చేసరికి మనుషులు చేస్తాం కాబట్టి డేస్, ఇక్కడ యంత్రాలు మిషన్స్ చేస్తాయి కాబట్టి, మోటార్లు చేస్తాయి కాబట్టి మనం ఇక్కడ అవర్స్లో, మినిట్స్లో, సెకండ్స్లో మాట్లాడతాం. అంతే, సేమ్ అప్రోచ్. సో రెండు పాజిటివ్ సైన్ ఇండికేషన్ అయితే పీ బై ఎస్, పీని ఏమంటారండి ప్రొడక్ట్, ఎస్ ఏమంటారు సమ్ అంటారండి. అలానే ఏబీలు రెండు పైపులు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనుకోండి, ప్రొడక్ట్ బై డిఫరెన్స్, ప్రొడక్ట్ బై డిఫరెన్స్ పీ బై డి. అలానే ఏబీలు రెండు నెగిటివ్ అనుకోండి, సో దిస్ ఈజ్ ప్రొడక్ట్ బై సమ్, ప్రొడక్ట్ బై సమ్. పీ స్టాండ్స్ ఫర్ ప్రొడక్ట్ అని రాయొచ్చు, ఎస్ని సమ్ అంటామండి, డీని డిఫరెన్స్ అంటాం. జస్ట్ సింపుల్ సినాప్సిస్ అండి. రైట్, ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. రైట్, టూ పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్. ఫిల్ అనే టర్మ్ కనపడండి. ఫిల్ అంటే పాజిటివ్ సైన్ ఇండికేషన్. ఏ ట్యాంక్ 20 minutes and 30 minutes respectively. If both pipes are open together, then the time taken to fill the tank is. ఏంటి దీని మీనింగ్ అంటే, రెండు పైపులు ఉన్నాయండి, ఏబీలు అనేవి. ఏ అనేది 20 minutesలో ఫిల్ చేస్తుందంట, ఫిల్ అంటే పాజిటివ్ సైన్ ఇండికేషన్. బి 30 minutesలో ఇండికేషన్ చేస్తుంది, పాజిటివ్. ఈ రెండు కలిపి ఓపెన్ చేసామండి, ఈ రెండు కలిపి ఓపెన్ చేసాం, ఏ ప్లస్ బి. ఎన్ని నిమిషాలు నేను ఇందాక చెప్పానండి, రెండు పాజిటివ్లు ఉంటే మనం ప్రొడక్ట్ బై సమ్ వేస్తే ఆన్సర్ వస్తుందండి. ప్రొడక్ట్ అంటే 20 × 30, సమ్ అంటే 50 అండి. సో 0 0 క్యాన్సిల్, 5 4s. సో 12 minutes ఈజ్ ద ఆన్సర్. అయితే మనం సెకండ్ మెథడ్ కూడా చేద్దామండి. దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చి గో ఫర్ ఎల్సిఎం మోడల్ అండి. ఏ అనే పైపు 20 minutes పాజిటివ్ సైన్ ఇండికేషన్ ఫిల్ చేస్తుంది, బి అనే పైపు 30 minutes పాజిటివ్ సైన్ ఇండికేషన్, రెండు కలిపి ఏ ప్లస్ బి క్వశ్చన్ మార్క్. 20 30 ఎల్సిఎం. ఈ పార్టీకి ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా రావాలా. 60 ఈజ్ ద ఎల్సిఎం. ఎందుకు 30 60, 23 60. సో చూడంగానే 2 3 6 కాబట్టి 2 3s are 6 కాబట్టి ఒక 2 zeros ఉంటే 1 0 వేసుకోవచ్చు ఎల్సిఎం. సో 60 units కెపాసిటీ అండి. ఆ ట్యాంక్ కెపాసిటీ 60 అనుకోండి.
ఈ 60 యూనిట్స్ కెపాసిటీని ఏ అనేది 20 మినిట్స్ అండి, అంటే నిమిషానికి 3 యూనిట్లు నింపుతుంది. బి అనేది 30 మినిట్స్ అండి, అంటే నిమిషానికి 2 యూనిట్లు అండి. రెండు కలిసాయి, రెండు కలిస్తే నిమిషానికి 5 యూనిట్లు నింపుతున్నాయండి, 3+2. అలా ట్యాంక్ కెపాసిటీ 60 కాబట్టి 12 టైమ్స్ అండి, 12 మినిట్స్లో నింపుతాయి. 12×5 60 కాబట్టి రైట్. రైట్, సెకండ్ మోడల్ అండి. ఏ ట్యాప్ కెన్ ఎంప్టీ ఏ ట్యాంక్ ఇన్ 1 అవర్. ఒక ట్యాప్ ఉందండి, అది 1 అవర్లో ఎంప్టీ చేస్తుందండి ట్యాంక్ని. ఏ సెకండ్ ట్యాప్ కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 13 మినిట్స్. రెండో ట్యాప్ 30 నిమిషాలు ఎంప్టీ చేస్తుంది. ఎంప్టీ ఖాళీ చేయటం, నెగిటివ్ సైన్ ఇండికేషన్. ఇఫ్ బోత్ ట్యాప్స్ ఆర్ ఆపరేట్ సైమల్టేనియస్లీ, హౌ మచ్ టైమ్ ఈజ్ నీడెడ్ టు ఎంప్టీ ద ట్యాంక్. ఆ ట్యాంక్ ఖాళీ అవడానికి ఎంతసేపు పడుతుంది. సో ప్రాబ్లంలో ఫస్ట్ ట్యాప్ పేరు ఏ అనుకోండి, 1 అవర్ అండి, అంటే 60 మినిట్స్, ఎంటీ కాబట్టి మైనస్ సైన్ ఇండికేషన్. బి అనేది 30 మినిట్స్ అండి, ఎంటీ కాబట్టి మైనస్ సైన్ ఇండికేషన్. రెండు ఆపరేట్ చేసాం సైమల్టేనియస్లీ, A+B అన్నాడు. తెలుసుకండి, రెండు మైనస్లు ఉంటే మన లాజిక్ ఏంటి, ప్రొడక్ట్ బై సమ్మే. సో 60 × 30 సమ్ అంటే 90 అండి, 33 3 20 మినిట్స్లో ఎంటీ చేస్తారు. రెండు మైనస్ కాబట్టి ఎంటీ చేస్తుందండి, 20 నిమిషాల్లో ఖాళీ చేసేస్తుంది ఆ ట్యాంక్ని. ఇది ఫస్ట్ మెథడ్గా మాట్లాడుకోవచ్చు. సెకండ్ మెథడ్ వినండి. సెకండ్ మెథడ్ మనకు తెలిసి ఎల్సిఎం మోడల్ అండి. ఏ అనేది 60 మినిట్స్ అండి ఎంటీ చేస్తుంది, బి అనేది 30 మినిట్స్ ఎంటీ చేస్తుందండి. సో 60కి 30కి ఎల్సిఎం 60 యూనిట్స్ అండి కెపాసిటీ. ఆ ట్యాంక్ కెపాసిటీ 60ని 60 మినిట్స్ ఖాళీ చేస్తుందండి, నిమిషానికి 1 అండి, 1 యూనిట్ ఖాళీ చేస్తుంది. ఇది 30 నిమిషాల్లో ఖాళీ చేస్తుందండి, అంటే నిమిషానికి 2 యూనిట్లు, ఎందుకు 32 రెండు కలిపాం. సో 1 నిమిషానికి 3 యూనిట్లు ఖాళీ అండి, మైనస్ సైన్ ఇండికేషన్. 1 మినిట్కి 3 నిమిషాలు ఖాళీ అయిపోతుంది. తొట్టె యొక్క కెపాసిటీ, ట్యాంక్ కెపాసిటీ 60 యూనిట్ కాబట్టి 20 మినిట్స్లో మొత్తం ఎంటీ చేయొచ్చు. రైట్. Three pipes A, B and C can fill a cistern in 10, 12 and 15 hours respectively. Fill and fill means positive sign indication. 10 hours, 12 hours, 15 hours. While working alone, if all the 3 pipes are open together, అవి ఒంటరిగా పనిచేసేవి, వాళ్ళ యొక్క స్టామినా, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అది. If all the 3 pipes are open together, then find the time taken to fill the cistern. ఆ సిస్టర్ని ఎంతసేపులో ఫిల్ చేయగలుగుతాం. సేమ్ గో ఫర్ ఎల్సిఎం మోడల్ అండి, ఫాస్ట్గా వస్తుంది. ఏ 10 అవర్స్, బి 12 అవర్స్, సి 15 అవర్స్. ఫిల్ చేస్తున్నాయి కాబట్టి పాజిటివ్ సైన్ ఇండికేషన్. 10, 12, 15 ఎల్సిఎం మీ అందరికీ తెలుసు. టైమ్ అండ్ వర్క్లో కూడా చాలా ప్రాక్టీస్గా మాట్లాడే అంకెలు ఇవి ఎక్కువగా రిపీట్ అవుతాయి. సో 15 4 60, 15 4s are 60, 12 5 16 అండి. సింపుల్ లాజిక్, అర్థమవుతుందండి. సో 60 ఈజ్ ద ఎల్సిఎం, దిస్ ఈజ్ ట్యాంక్ కెపాసిటీ, ఇది ట్యాంక్ యొక్క పరిమాణం. సో ఇది 1 అవర్కి వచ్చి 6 యూనిట్స్ అండి, 16 12 5 15 4 అండి. సో వీటి యొక్క కెపాసిటీలు బయట తీసుకొచ్చా. 1 అవర్కి ఈ 3 ఆన్ చేస్తే 6 5 11, 6 + 5 11, 11 + 4 15 అండి. 1 అవర్కి 15 యూనిట్స్ అండి. 60 యూనిట్స్కి వచ్చి 4 అవర్స్ అయిపోతుంది. 15 4లో మొత్తం సిస్టమ్ ఫిల్ అవుతుందండి. సో ఎన్ని గంటలు పట్టిందండి సిస్టమ్ ఫిల్ కావడానికి? 4 అవర్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం అండి. 2 pipes can fill a cistern in 3 hours and 4 hours respectively. Fill, positive sign indication. And a waste pipe can empty it in 2 hours. ఏమంటే ఇక్కడ వేస్ట్ పైప్ కూడా ఉంటుందండి ట్యాంక్కి. మన డ్రైనేజ్ పోవడానికి, వేస్ట్ వాటర్ అంతా పోవడానికి, అంటే వేస్ట్ ఎప్పుడు ఖాళీ చేయడానికి వాడతాం. ఎంటీ అంటే ఖాళీ చేస్తుందండి. 2 hours. ఇఫ్ ఆల్ ద 3 pipes ఆర్ కెప్ట్ ఓపెన్, 3 ఓపెన్ చేసావు,
దెన్ ద సిస్టమ్ విల్ బి ఫిల్డ్ ఇన్ డాష్. ఏమండి రెండు పాజిటివ్లు ఫిల్ చేసేది, ఒకటి నెగిటివ్. జాగ్రత్త వినండి. ఏ అనే పైప్ అనుకుందామండి. ఫస్ట్ పైప్ 3 hours ఫిల్ చేస్తుంది పాజిటివ్. బి అనే పైప్ 4 hours పాజిటివ్ సైన్ ఇండికేషన్. సి అనేది వేస్ట్ పైప్ 2 hours అనుకోండి, నెగిటివ్ సైన్ ఇండికేషన్. 3, 4, 2 ఎల్సిఎం కామన్గా ఫాస్ట్గా 12 చెప్పేయచ్చండి. ఎందుకంటే 4 1s ఆర్ ఎందుకు 4 3 12 అండి. ఈ 12 అనేది పెద్ద అంత డివిజిబుల్ అవుతుంది. సో ట్యాంక్ కెపాసిటీ 12 అండి. ఇది వచ్చి 3 hours ఫిల్ చేస్తుంది. 1 hourకి వచ్చి 4 అండి. 3 4 12. ఇది 4 hours ఫిల్ చేస్తుంది. 1 hourకి వచ్చి 3 అండి. ఇది 2 hours ఖాళీ చేస్తుందండి. అంటే అవర్కి 6 ఖాళీ చేస్తుంది. అవర్కి ఎంతండి? 6 ఖాళీ చేస్తుంది. ఇప్పుడు ఈ 3 ఆన్ చేసావు. ఈ 3 ఆన్ చేస్తే 4 ఫిలప్ చేయటం, 3 ఫిలప్ చేయటం, అంటే 4 + 3 ఎంత? 7 ఫిలప్ చేసాం. ఇన్ ద సేమ్ వే 6 ఏమవుతాయి? ఖాళీ అయిపోతాయి. 7 నింపటం, 6 ఖాళీ. మొత్తం మీద నింపేదంతా 1 యూనిటేనండి. ఎందుకు? 1 hourకి వచ్చి 1 యూనిటే ఫిల్ అవుతుందండి. కారణం ఏంటి? 7 నింపడం, 6 ఖాళీ చేయటం. సో 1 hourకి 1 యూనిట్ నింపుతుంది కాబట్టి మొత్తం 12 యూనిట్స్కి వచ్చి 12 hours మనం నింపేస్తాం. రైట్. Pipe P and Q can fill a tank in 10 and 12 hours respectively. ఇక్కడ 2 పైపులు ఉన్నాయండి. P అనేది Q అనేది ఒకటి 10 hours, ఒకటి 12 hours ఫిల్ చేస్తుంది. ఫిల్ మీన్స్ పాజిటివ్ సైన్ ఇండికేషన్. అండ్ C కెన్ ఎంటీ. C అనేది ఇంకో పైప్ ఉందండి. ఎంటీ అంటే ఖాళీ చేసేది. ఇన్ 6 hours 6 గంటలండి. ఇఫ్ ఆల్ ద 3 pipes ఆర్ ఓపెన్ ఎట్ 7 AM, 7 AM మార్నింగ్ 7కి 3 పైపులు ఓపెన్ చేసావు. ఎట్ వాట్ టైమ్ విల్ 1/4 ఆఫ్ ది ట్యాంక్ బి ఫిల్డ్? 1/4 అంటే 1/4 మీన్స్ 25% అండి. అంటే మన భాషలో పావే. సో 1/4 ఆఫ్ ది ట్యాంక్ ఎప్పటికీ నిండుతుంది? ఇది క్వశ్చన్ అండి. రైట్. పి అనేది 10 hours అండి. క్యూ అనేది 12 hours. సి అనేది 6 hours. పి నింపుతుంది పాజిటివ్, క్యూ నింపుతుంది పాజిటివ్, సి ఖాళీ చేస్తుందండి నెగిటివ్. 10, 12, 6 ఎల్సిఎం. 12 యొక్క మల్టిపుల్స్ చాలండి. సింపుల్ లాజిక్. 12 1s ఆర్ 12, 6 పోతుంది కానీ 10 పోదు. 12 2 6 పోతుంది. 12 పోయేవన్నీ 6 పోతాయండి. సో 10 పోవు. ఒక్క 12 5 60, 16 60 పోతుందండి. 6 పోతుంది, 60 ఎటు పోతుంది. సో 60 ఈజ్ ద ఎల్సిఎం. అంటే ఆ ట్యాంక్ కెపాసిటీ 60. ఇది 10 hours ఫిల్ చేస్తుందండి. అంటే అవర్కి వచ్చి 6 అండి. ఇది 12 hours, అవర్కి వచ్చి 5. ఇది 6 hours ఖాళీ చేస్తుంది. అవర్కి వచ్చి 10 ఖాళీ చేస్తుంది. అయితే వాడు 60 యూనిట్స్ ఏమి నింపాల్సిన అవసరం లేదు. వాడు అంది దాంట్లో వాడికి 1/4 చాలంట. 1/4 అంటే అర్థమైందండి, 15 వాటాలు నిండితే చాలు. అంటే 15 యూనిట్స్ ఫిల్ చేయగలిగితే చాలు. మనం ఆ టైం చెప్తే చాలు. సరే, ఇది గంటకి 6 కదా, ఇది గంటకి 5 నింపుతుంది. నింపడం మీన్స్ ఫిల్, పాజిటివ్ సైన్. 6 + 5 11. 11 నుంచి 10 ఏం చేసి సబ్ట్రాక్షన్. ఎందుకు ఖాళీ చేస్తుంది అంటే 1 hourకి 1 యూనిటే నింపటం, పాజిటివ్ సైన్. అలా 15 యూనిట్లు నింపాలా? 15 గంటలు పడుతుంది. 15 hours పడుతుంది. అంటే మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే మార్నింగ్ 7కి 15 hours యాడ్ చేయండి. సో 12 hours యాడ్ చేస్తే ఈవినింగ్ 7. 12 hours యాడ్ చేస్తే ఈవినింగ్ 7 అవుతుంది. ఇంకా 3 యాడ్ చేసామనుకో 15 సరిపోతుంది. అంటే నైట్ 10 PM మనం ఆ ట్యాంక్ని ఫిల్ చేయొచ్చు. ఎంత చేయొచ్చు? 1/4 ఆఫ్ ది ట్యాంకే చేయొచ్చు. వాడు అడిగిన క్వశ్చన్లో 1/4 అడిగాడు. రైట్. Pipe A can fill a tank in 4 hours and pipe B can fill in a 6 hours. If they are opened on alternate hours and if pipe A is opened first, then in how many hours that tank shall be full? Ain't meaning pipe A can fill a
ట్యాంక్ ఇన్ 4 అవర్స్. 4 గంటలు పడుతుంది. పైప్ ఏ ఫిల్ అంటే పాజిటివ్. పైప్ బి కెన్ ఫిల్ ఇన్ 6 అవర్స్. 6 గంటలు పడుతుందండి. ఇఫ్ దే ఆర్ ఓపెన్ అన్ ఆల్టర్నేట్ అవర్స్, అంటే ఆల్టర్నేట్ అంటే ఒకటి దాని తర్వాత గంట మార్చి గంట. అండ్ ఇఫ్ పైప్ ఏ ఈజ్ ఓపెన్ ఫస్ట్ పైప్ ఏ ఓపెన్ చేసాం, దెన్ ఇన్ హౌ మెనీ అవర్స్ ద ట్యాంక్ షెల్ బి ఫుల్. ఎన్ని గంటల్లో నిండుతుంది. దిస్ ఈజ్ ఆల్టర్నేట్ మోల్డ్ అండి, మంచి మోల్డ్. సో పైప్ ఏ 4 అవర్స్ అండి, ఫిల్ కాబట్టి పాజిటివ్. పైప్ బి 6 అవర్స్ అండి, ఫిల్ కాబట్టి పాజిటివ్. సో 4, 6 ఎల్సిఎం 12 అండి. 12 కెపాసిటీ అది. 1 అవర్కి వచ్చి 3 యూనిట్స్, ఇది 1 అవర్కి వచ్చి 2 యూనిట్స్ అండి. కెపాసిటీలు రాశాను. ఫస్ట్ ఏనే పైపు ఓపెన్ చేసా, 3 యూనిట్స్ నిండిందండి. నెక్స్ట్ బి అనే పైపు గంట అయిపోయింది, 2 యూనిట్స్ నింపింది. అంటే మొత్తం 5 యూనిట్స్కి 2 అవర్స్ పట్టింది. 5 యూనిట్స్కి 2 అవర్స్ పట్టింది. అంటే ఇంకొక 5 అవర్స్కి ఇంకో 2 అవర్స్ పడుతుందండి. అంటే 10 యూనిట్స్ నింపిపోయా. ఎన్ని గంటలు పట్టింది నాకు? 4 అవర్స్ పట్టిందండి. బాగా వింటున్నారా? ఫస్ట్ అవర్కి 3, సెకండ్ అవర్కి 2, అంటే మొత్తం 5 యూనిట్స్ నింపింది. ఎన్ని గంటలు పట్టింది? 2 అవర్స్. నెక్స్ట్ 2 అవర్స్కి ఇంకో 5 యూనిట్స్, అంటే 10 యూనిట్స్ నిండిపోయి. ఎన్ని గంటలు పట్టింది ఇక్కడ? 4 అవర్స్ పట్టింది. ఇంకా నా కెపాసిటీ 2 ఉందండి, 2 యూనిట్స్ నిండాలా. అప్పుడు ఛాన్స్ ఎవరికి వస్తుంది? మళ్ళా ఫస్ట్ అతనికి వస్తుంది. సో 4 అవర్స్ 2/3. ఎందుకు 4 2/3 వేసాను? 4 అవర్స్కి 10 యూనిట్లు అయిపోయినాయి. 12లో 10 అయిపోతే ఇంకెన్ని ఉంటాయి? 2 యూనిట్స్ ఉంటాయి. 2 యూనిట్స్ ఉంటాయి. కానీ ఏ కెపాసిటీ ఎన్ని యూనిట్లు? 3. 3కి 2 చేస్తే చాలు. సో 4 2/3 ఇస్ ద ఆన్సర్. రైట్. సో స్టూడెంట్స్, ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్లో మేజర్గా ఈ 6 ప్రాబ్లమ్స్ వచ్చి లెవెల్ 1 అర్థమెటిక్ని తెలియజేస్తుందండి. ఈ కృతిగా కోచింగ్ సెంటర్ ఒంగోలు నందు ప్రతిరోజు ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నామండి. మీరు దయచేసి ఆ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసి దాంట్లో ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కామెంట్ రూపంలో రాయగలిగితే అది నెక్స్ట్ నేను వీడియోలో దాన్ని క్లియర్ చేసి ఆ డౌట్స్ని దానికి సంబంధించిన అనాలిసిస్తో మీ ముందు ఉంచగలను అంటాను. రైట్ స్టూడెంట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ కృతిగా కోచింగ్ సెంటర్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.